కాలమేదైనా భాగ్యనగర వాసులకు మాత్రం తాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఎండాకాలంలో తాగునీటి కోసం వాటర్ ట్యాంకర్ల వెనుక పరుగులు పెట్టిన హైదరాబాద్ వాసులు ఇప్పుడు వర్షాకాలంలోనూ అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. జూన్ నెల ముగుస్తోంది, వర్షాలు మొదలై నెల రోజులవుతుంది. అయినా ట్యాంకర్లకు డిమాండ్ మాత్రం తగ్గట్లేదు. వేలాది ట్యాంకర్లు బుక్ చేస్తున్నారు సిటిజన్స్. ఎందుకు ఈ పరిస్థితి? వర్షాలు పడుతున్నా ట్యాంకర్ల అవసరం ఎందుకు తగ్గడం లేదు? చూద్దాం. హైదరాబాద్లో ఈ ఏడాది ఎండాకాలంలో రోజుకు దాదాపు 19,000 ట్యాంకర్ల వరకు డిమాండ్ నమోదైంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న రోజు 10 నుంచి 12,000 ట్యాంకర్లకు డిమాండ్ కొనసాగుతోంది. జూన్ ముగిసిన జలమండలి పరిధిలోని అనేక కాలనీలో ట్యాంకర్లపైనే ప్రజలు ఆధారపడుతున్నారు. కమర్షియల్ యాక్టివిటీ జరిగే ప్రాంతాల్లో ట్యాంకర్ల బుకింగ్ ఎక్కువగా ఉంటుంది. చేస్తే వెంటనే నీరు వచ్చే పరిస్థితి లేదని కొందరు వినియోగదారులు చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బుక్ చేసిన తర్వాత 4 నుంచి 5 రోజులకు ట్యాంకర్ వస్తోంది అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే 24 గంటల నుంచి 48 గంటల సమయం పడుతుంది. అనేక ప్రాంతాల్లో 24 గంటల పాటు ఫిల్లింగ్ స్టేషన్లు పనిచేస్తూనే ఉన్నాయి. మరికొన్ని ఫిల్లింగ్ స్టేషన్లలో నీటి కొరత కారణంగా సరఫరా మరింత ఆలస్యమవుతోంది. దీంతో నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెగ్యులర్ గా జరగాల్సిన నీటి సరఫరా కూడా జరగడం లేదని సిటిజన్స్ వాపోతున్నారు. ఒకవైపు ట్యాంకర్లు అమ్ముకుంటున్న అధికారులు తమకు నీటిని మాత్రం విడుదల చేయడం లేదని వాపోతున్నారు. మాది నందినగర్ ఏరియా అండి సార్, క్యాన్సర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్. మాకు అప్పుడు వన్ డే వాటర్ వదులుతుండ్రి. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఇలాగా మాకు ఈ సమ్మర్ సీజన్ వచ్చేసే వారికి ఏం చేస్తారు సార్ అంటే 5 డేస్కి ఒకసారో 6 డేస్కి ఒకసారో అది హాఫ్ అన్ అవర్ 1 అవర్ వాటర్ వదులుతారు సార్. దాంట్లో మాకు వచ్చేది ఏమీ లేదు సార్. ఇక మా పిల్లలు మేము పొద్దున్న లేచి పనులకు పోయేటోళ్ళం సార్. మేము వీళ్ళు ఎంబడి తిరగలేము. మేము ఎన్నిసార్లు లైన్ మ్యాన్లకు ఫోన్లు చేసినా రిజర్వ్ చేయడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఆయన బుద్ధి పుట్టినప్పుడు వదలడం. వర్షాలు కురుస్తుంటే ట్యాంకర్ల అవసరం తగ్గుతుందని అందరూ భావించారు. కానీ హైదరాబాద్లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నగరంలో వాన పడుతున్నా వాటర్ ట్యాంకర్లకు మాత్రం డిమాండ్ తగ్గలేదు. భూగర్భ జలాలపై ఆధారపడే ప్రాంతాల్లో ట్యాంకర్ల అవసరం అలాగే కొనసాగుతోంది. ప్రస్తుతం నగరంలో 1077 జలమండలి ట్యాంకర్లు, 156 ఫిల్లింగ్ స్టేషన్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగుతోంది. అయినప్పటికీ గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, మణికొండ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఎస్ఆర్ నగర్, మౌలాలి, కూకట్పల్లి, అమీర్పేట్ వంటి ప్రాంతాల్లో ట్యాంకర్లకు భారీ డిమాండ్ కొనసాగుతోంది.